కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరో కొండం. నేను మీ ప్రసాద్. లిక్కర్ స్కామ్లో మరో మాజీ ఎమ్మెల్యే. ఇది ఒక అద్భుతమైన ట్విస్టు. విషయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కి సంబంధించి రోజుకొక క్రొత్త విషయం బయటకు వస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే రాజ్ కేశిరెడ్డి అని చెప్పేసి విజయసాయిరెడ్డి బాంబే సైడ్ చూసారా, ఆ రాజ్ కేశిరెడ్డిని తీసుకున్న తర్వాత ఒక్కొక్కరి పేర్లు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అవాక్కయ్య వాస్తవాలు బయటపడతా ఉన్నాయి. సో ఆయన అనుచరులు, గన్మ్యాను, పిఏలు అందరూ పేర్లు వచ్చినాయి. వాళ్ళు కూడా అక్కడ విచారణలో అద్భుతమైన విషయాలు బయటపెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా మరొక మాజీ ఎమ్మెల్యే పేరు బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరు అనంటే, ఉమ్మడి నెల్లూరు జిల్లాకి సంబంధించి కావలి నియోజకవర్గం. ఈ కావలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎవరండి? రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈయన పైన అంటే వైసీపీ అధికారంలో ఉండగానే విపరీతమైన అవినీతి ఆరోపణలు. అది ఆయన చేశాడా, ఆయన అనుచరులు చేశాడా, లేకపోతే ఇంకా ఆయన బినామీలు ఎవరైనా చేశారా, వాటెవర్, ఆయన పేరు మాత్రం అవినీతి పరంగా ఒక తారాస్థాయిలోకి వెళ్ళిపోయింది ఆ జిల్లాలో. సో అటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లిక్కర్ స్కామ్కి కూడా సంబంధం ఉన్నాడా అని చెప్పేసి అనుకుంటే, మనం గత వీడియోలో మాట్లాడుకున్నప్పుడు ఇది చెవిరెడ్డి ఎంటర్ అయిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఈ ముడుపులు పంపకాలు జరుగుతూ ఉన్న సమయంలో కొంత డబ్బుని కూడా ఈ కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అందజేశారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అయితే ఎంత అందజేశారు ఏంటి, అసలు నిజంగానే అందిందా లేదా అని అంటే, ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం బట్టి ఇవన్నీ కూడా వాస్తవాలే అని చెప్పేసి అయితే తేలుతుంది. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులకి డబ్బులు చేరవేసినట్లుగా. ఎట్లా చేరవేశారు, ఎలాగంటే, ఉమ్మడి ప్రకాశం జిల్లా అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాకి సంబంధించి వైసీపీ అభ్యర్థులందరికీ కూడా డబ్బు పంపిణీ కార్యక్రమం ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర నుంచే జరిగిందట. సో ఇక్కడ ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే 540 కోట్ల రూపాయలు చెవిరెడ్డి ద్వారా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గరికి చేరిందట. ఇదంతా ఒక ఎత్తు. అసలు ఈ విషయం ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది ఏంటి? పోనీ అక్కడ పోలీస్ కస్టడీలో ఉన్నది ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోరు తెరిచామైనా చెబుతాడంటే పొరపాటును చెప్పడం. ఎందుకంటే ఆయన మహాముదురు, ఇట్లాంటివన్నీ కూడా డక్కా మొక్క తిన్న వ్యక్తి. సో అంత తేలిగ్గా సిట్ అధికారులకి ఆన్సర్ చెబుతాడు అనుకుంటే దానికంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు. అయితే ఆ విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, నిన్న విశ్వ ప్రయత్నాలు చేశారంట సిట్ అధికారులు పోలీస్ కస్టడీలో. అబ్బే పొరపాటును కూడా ఏమీ చెప్పలే. మరి అయినా ఈ విషయం ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది అంటే, ఇక్కడే అసలు కథ ఉంది. నేను ఈ వీడియో మొదట్లో చెప్పాను చూసారా, విపరీతమైన అవినీతి చేశారు అని చెప్పేసి. ఆ అవినీతికి సంబంధించిన అంశంలో ఇంకో ట్విస్ట్ ఉంది ఇక్కడ. ఏంటి అంటే, ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ముఖ్య అనుచరులు ఉంటారు కదా, వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి కదా, ఆ వ్యాపారాలు చేసుకుంటుంటే కూడా వాళ్ళ దగ్గర ముక్కిపిండి మరీ వసూలు చేసుకున్నారంట రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. అంటే సొంత అనుచరులను కూడా వదలకుండా వీళ్ళు వాళ్ళ వ్యాపారాల దగ్గర దందాలు చేసేసారని చెప్పేసి అనుకోవాలి. సో ఈ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎన్నికల సమయం వరకు ఓపిక బట్టి ఆ తర్వాత విభేదాలతో బయటకు వచ్చేసారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఎప్పుడైతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కూడా నేను అమౌంట్ పంపి ఇచ్చాను అని చెప్పేసి అక్కడ వ్యవహారం బయటపడిందో, ఇప్పుడు ఈ అనుచరులు అంటే మాజీ అనుచరులు అనుకోవచ్చు, వాళ్ళు ఈ విషయాన్ని బయటపెట్టారు. అయితే ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫాలోవర్స్ అంటే అనుచరులు ఎవరు, ఈ ముడుపులు తీసుకున్నది ఎవరు? ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అయితే వెంకటేష్ నాయుడు, ఆయన ఫ్రెండ్ అనుకుంటా, ఆయన ఉన్నాడు. అలాగే గిరి, గన్మ్యాన్ గిరి, బాలాజీ యాదవ్, రామరాజు డ్రైవర్. సో ఈ విధంగా వీళ్ళు ఉన్నారు కదా, ఆ టీం మెంబర్సు. మరి ఇక్కడ ఫాలోవర్స్ ఎవరు అంటే, ఏది రామిరెడ్డి గారికి ఈత ముక్కల చంద్రశేఖర్ రెడ్డి అలాగే మహేష్ అట, వీరిద్దరూ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి టీము. సో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీం దగ్గర నుంచి మనీ వీళ్ళ దగ్గరికి చేరింది. సో వీళ్ళు ప్రతి ఒక్క అభ్యర్థికి సుమారుగా 30 నుంచి 50 కోట్ల రూపాయల వరకు చేరవేశారు. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా చెప్పుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారి బంధువు ఎవరండి అక్కడ ఉన్నది, అది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆయనకి 50 కోట్ల రూపాయలు ఇచ్చారట, ఏది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. అలాగే మరో మాజీ మంత్రికి 5 కోట్ల రూపాయలు. సో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రులు అంటే ఎవరి పేర్లు చెప్తారండి?
ఒకరు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈయన మాజీ మంత్రి మరియు జగన్మోహన్ రెడ్డి గారి బంధువు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరో బంధువు ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారు. సో వాళ్ళిద్దరిలో ఎవరికి చేరవేశారు ఈ 50 కోట్ల రూపాయలు అనేది తర్వాత బయటపడుతుందేమో. ఇక మరో మాజీ మంత్రి ఎవరు? బాలినేని గారితో పాటు ఆదిమలపు సురేష్. సో మరి అతనికి ఒక 5 కోట్లు ఇచ్చారట. అది ఆదిమలపు సురేషా లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డో క్లారిటీ లేదు. అయితే వీళ్ళు ఏ వాహనాల ద్వారా ఈ డబ్బుని చేరవేశారు అనంటే, ఇప్పుడు మరలా డబ్బుని చేరవేశారంటే ఆల్రెడీ మీరు ఒక వెహికల్ చెప్పారు కదా, ఆ వెహికల్ కాదా అని చెప్పేసి అంటే మనం నిన్న మొన్న ఒక వెహికల్ అట్లాగే అదే ఒక కారు ఒక లారీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏది ఆ తుడా వెహికల్, అది తుడాది కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి తాడేపల్లి నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు, ఈ మనీ అనేది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి అభ్యర్థులకు పంపించారు చూసారా. అవి ఏ వాహనాలు ఏ నెంబర్లు అంటే 66886006 ఇలా 2 నెంబర్లు గల వెహికల్స్. అందులో ఆడి ఉందట, ఇన్నోవా ఉందంటే, ఇటియోస్ ఉందట, బొలేరో ఈ వాహనాల్లో చేరవేశారట. సో అంటే ఇదే నెంబర్. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక రాజకీయ నాయకుడు ఒక వ్యాపారస్తుడు ఉంటే 2-3 వెహికల్స్ ఉన్నాయి అనుకోండి, ఒకటే నెంబర్ మెయింటైన్ చేస్తారు. సో ఆ తరహాలో అయ్యి ఉండొచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే 540 కోట్ల రూపాయలు కదా మొత్తం. ఇందులో సిన్సియారిటీ ఒకటి ఉందండి. ఆ సిన్సియారిటీ ఏంటో తెలుసా? ఆ సిన్సియారిటీ వల్ల ఇంకొక పేరు బయటకు వచ్చింది. అదేంటి అంటే ఈ అభ్యర్థులకి డబ్బులన్నీ పంచగా ఈ 540 కోట్ల రూపాయల్లో ఒక 27 కోట్ల రూపాయలు మిగిలినాయట. ఆ సిన్సియారిటీ చూడండి. ఆ మిగిలిన డబ్బులు మరి అప్పచెప్పాలిగా. ఎవరికి అప్పచెప్పారు? ఆ 47 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చారట. సో అంటే మరి ఆయనకి ఇవ్వాలని చెప్పారేమో. ఇప్పుడు ఎవరైతే ఆ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అనుచరులుగా ఉండి ఆయనతో వేధించి వచ్చారో వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే అవసరమైతే సిట్ అధికారులకి మేము మరింత లోతైన ఇన్ఫర్మేషన్ ఇస్తాము, అవసరమైతే ఇప్పుడు సాక్షిగా ఉన్న మేము అప్రూవర్గా మారడానికి కూడా సిద్ధంగానే ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తే ఇదేదో 3600 కోట్లు అనేది ప్రాథమిక అంచనా మాత్రమే. సో ఇంకా చాలా వందలో ఉన్నాయో వేల కోట్లు ఉన్నాయో అవి బయటపడతాయి. సో ఇక్కడ ఆ అభ్యర్థులకి డబ్బులు ఇచ్చినప్పుడు సాధారణంగా ఏమనుకుంటారండి ఎవరైనా కానీ, పార్టీ ఫండ్ ఎలక్షన్ టైం కాబట్టి పార్టీ ఫండ్ ఇచ్చింది అనుకుంటారు. సో పార్టీ ఫండ్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉంటుందా అంటే, సరే డబ్బు పంచడం ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలి క్రైమే ఎలక్షన్ కమిషన్ ప్రకారంగా. సరే అవి సర్వసహజంగా జరిగిపోతూ ఉండి. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఓరి నాయన ఇది మాకు లేనిపోయిన తెప్పలు తీసుకొచ్చి పెట్టింది, ఎందుకంటే అదేదో పార్టీ ఫండ్ అని మేము వాడుకున్నాము కానీ అది లిక్కర్ స్కామ్కు సంబంధించిన డబ్బా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి చెప్తారా ఏంటి ఇచ్చేటప్పుడు అది లిక్కర్ స్కామ్లో తెచ్చాము లేకపోతే పార్టీ ఫండ్ అని చెప్పేసి అంటారా అభ్యర్థులు కూడా భలే తెలివిగా మాట్లాడతారు, తప్పించుకునే ప్రయత్నం అనమాట ఇది. వాళ్ళు ఏంటంటే ఇది మనకి ఎక్కడ చుట్టుకుంటుందని మేమేదో పార్టీ ఫండ్ అంత అమాయకులు ఉన్నారు. మరి వైసీపీలో అంత అమాయకులు ఉన్నారు, వాళ్ళు చెప్పగానే వీళ్ళు ఇట్లా నమ్మేస్తూ ఉంటారనమాట. సో ఈ ప్రకారంగా ఇప్పుడు వీళ్ళు చెబుతున్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించింది ఎంత పక్కా ప్లానింగ్తో వీళ్ళు చేశారనేది. అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వం అమ్ముద్ది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు ఈ రకంగా వీళ్ళు లిక్విడ్ క్యాష్ ద్వారా తీసుకొని ఆ డబ్బులు సేకరించేసి దాన్ని మరలా ఎలక్షన్కి ఉపయోగించేసుకుందాం, మరలా నెగ్గేద్దాం, మరలా నెగ్గేస్తే ఇంకా ముక్కుపిండి వసూలు చేసుకుందాం, ఎవరైతే మద్యం ప్రియులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అన్నట్లుగా అర్థం చేసుకోవాలి కదా. సో దీన్ని బట్టి చెప్పండి, ఇక వీళ్ళు పదే ఏం మాట్లాడుతూ ఉండారు, ఇదిగో అది జరుగుతుంది, ఇదిగో ఇది జరుగుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే బటన్ నొక్కేవాడు, ఎందుకు నొక్కుతారు బటను? ఇప్పుడు వీళ్ళు ఒక 1000 రూపాయలు కొట్టేసి ఒక రూపాయి మాత్రం ఎవరికో పంచినట్టుగా సర్వీస్ చేసినట్లుగా ఇది బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పి చెప్పటం. సో ఇక రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఈయన ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అది బయటికి రాకముందు వరకు కూడా ఆ నియోజకవర్గంలో వెళతానే ఆ ప్రభుత్వం పైన కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పైన కావచ్చు విపరీతంగా గట్టిగానే విమర్శించాడు. అంత విమర్శిస్తూ ఉండగా ఈ లిక్కర్ స్కాము ఇది డొంక కదులుతుంది, మన దాకా వచ్చేస్తుంది అని ఎప్పుడైతే అనిపించిందో అప్పటి నుంచి నియోజకవర్గానికి దూరంగా మీడియా కంట కనపడకుండా ఎక్కడ విమర్శల జోలికి వెళ్లకుండా చాటు మాటను ఉంటున్నారు వ్యక్తి. సో దీనిని బట్టి అర్థం చేసుకోండి, ఇది కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నట్లా లేదు స్కామ్ చేశారు అని అర్థం చేసుకోవాలా. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చేసి
అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి జైలుకి తీసుకెళ్ళేటప్పుడు కావచ్చు, లేకపోతే కస్టడీకి తీసుకెళ్ళేటప్పుడు కావచ్చు, పదే పదే పైన దేవుడు ఉన్నాడు, నిజం బయటకు వస్తుంది, నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఆయన గట్టిగానే అరుస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ నిజంగా జరిగిందా లేదా అని అర్థం చేసుకోవాలిగా. సో ఒకవేళ అసలు ఇటువంటి స్కాము లేదు, సిట్ అధికారులే ఇదిగో ఈ విధంగా అంతా ఫేక్ ఇన్ఫర్మేషన్తో కావాలని అరెస్టులు చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు అదే తరహాలో వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, రేపు మేము గెలిచేస్తామంటున్నారు కాబట్టి గెలిచిన తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకోండి. మామూలుగా కాదు, గట్టిగా తీసుకోండి. ఏదో గుడ్డలో తీసేస్తాం, సప్త సముద్రాల అవతల లాక్కొస్తాం అనే తరహాలో కాకుండా చట్టపరంగానే చర్యలు తీసుకోండి. వాళ్ళ మీద ఎలా తీసుకోవాలో అలా తీసుకోండి. ఒకవేళ ఇదంతా అబద్ధమైతే, ఒకవేళ నిజమైతే అప్పుడు ఏం చేయాలి మరి? సో ఇలా చాలా ప్రశ్నలు వస్తాయి. ఇదంతా కూడా ఏదో వేరేదో గ్రానైట్ దోచుకున్నదో కాదండి. ప్రజలు, సామాన్య ప్రజల కష్టాన్ని వాళ్ళేదో మద్యం సేవిద్దాం అనుకుంటే ఆ మద్యంలో కూడా నాసిరకం మద్యం సరఫరా చేసి వాళ్ళు అనారోగ్యాలకి కారణం అయ్యి చివరికి కుటుంబాలు శిథిలం అయిపోయిన తర్వాత వాటితో మనం ఈ రకంగా డబ్బులు వసూలు చేసి ఆ రక్తాలు, ఆ లివర్ల మీద డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మరల ప్రజల ఓట్లని కొనాలి అనుకున్నారంటే ఇంతకంటే నీచం ఏదైనా ఉందో? ఒకవేళ ఇదే నిజమైతే ఇంతకంటే నీచం ఏదైనా ఉంటుందా? సో చూద్దాం. ఇక ముందు ఇంకెంతమంది పేర్లు వస్తాయి ఏంటి. వీళ్ళందరూ ప్రధానంగా ఏంటి అంటే కక్షపూరిత అది ఇది అని చెప్పేసి అన్నారు కదా. ఒకవేళ నిజంగా ఇది జరిగింది, ఇది పరిస్థితి వీళ్ళ ప్రమేయం ఉంది అని కనుక ప్రూవ్ అయితే అప్పుడు ప్రజల స్పందన ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా లిక్కర్ స్కామ్లో మరో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి ఏదైతే ఆయన అనుచరులుగా ఉన్న వాళ్ళు విభేదించి బయటికి చెప్పారో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.